ఈరోజు మనం చెప్పుకునే నవల ఇంటింటి కథ ఎపిసోడ్ 13. ప్రసాద్ వివాహం జరిగి 2 నెలలే అయినా అతనికి ఎన్నేళ్లుగానో వైవాహిక జీవితంలో విసిగిపోయినవాడిలా అయిపోయాడు. డబ్బిచ్చే సుఖాల అనుభవం పాతపడగానే, అలవాట్లు అనుభవాలు అన్నీ రొటీన్లో పడగానే జీవితం అతనికి నిస్సారంగా అనిపించసాగింది. ఎయిర్ కండిషన్ గదులు, చల్లదనం, డన్లప్ల మెత్తదనం, స్టీరియో రికార్డుల మాధుర్యం, ఎన్నడూ చవిచూడని పదార్థాల రుచిదనం, అడుగులకి మడుగు లోత్తే నౌకర్ల వినయం, జన్మలో తొడుక్కోలేననుకున్న సూట్లు బూట్లు అనుభవం, సినిమాలలో మాత్రమే చూసిన నైట్ క్లబ్బులు, హోటళ్లు, అపురూప సౌకర్యాలు, కాలు కింద పెట్టక్కర లేకుండా అడుగుకో కారులో ప్రయాణాలు, ఇవన్నీ అతనికి తీపి తిని మొహం మొత్తినట్టు 2 నెలలకే పాతపడిపోయాయి. ఏదన్నా అనుభవంలోకి రానంతవరకే విలువ అన్న సంగతి అతనికి తెలిసిపోయింది. ఈ డబ్బు, అవి ఇచ్చే సుఖాలు తాత్కాలికం కాదు, శాశ్వతం అని తెలిసాక అతని దృష్టిలో డబ్బుకి విలువపోయింది. ఆ డబ్బు విలువ పడిపోగానే లతతో అతని సహచర్యం అడుగడుగునా నిప్పులమీద నడకలా తయారైనది. జీవితంలో అతి ముఖ్యమైనది వివాహబంధం. ఆ వైవాహిక జీవితంలో అర్ధాంగి సహకారం, సానుభూతి, అవగాహన, అన్యోన్యత లోపిస్తే జీవితం ఎంత దుర్భరంగా తయారవుతుందో ప్రసాద్కి 2 నెలల వైవాహిక జీవితంలోనే అర్థమైపోయింది. లత శారీరక అవిటితనం అతనికంత బాధించలేదు కాని ఆమె బుద్ధి, ఆలోచనలు ఎంత వక్రంగా ఉన్నాయో తెలిసాక తను డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం ఎంత పొరపాటో అర్థమయింది. ధనవంతుల ఇంట ఏకైక కుమార్తెగా పుట్టడం, అల్లారు ముద్దుగా ఆడిందాటగా పాడింది పాటగా పెరగడంతో ఆమెలో పిచ్చితనం, పెంకితనం అన్నీ ఎక్కువయి తను అన్నదే రైటు, తను చెప్పిందే వేదం అనే అలవాట్లు అయ్యాయి. కూతురు ఏమన్నా ముద్దుకిందే చెలామణి అయ్యేది తల్లిదండ్రులకి. ఆమె నోట్లోంచి మాట వచ్చిందే తడవుగా కొండమీద కోతిని సహితం అమర్చేవారు. ఆమె అలిగితే వాళ్ల ప్రాణాలు తల్లకిందులైనంత గాభారాపడి బతిమలాడి ప్రసన్నురాలిని చేసుకునేవారు. ఆమెకి 1 డిగ్రీ జ్వరం వస్తే చాలు, కాలు కింద పెట్టనీయకుండా అరడజనో డాక్టర్లని పిలిపించేవారు. ఊర్లో ఏ కొత్తరకం గౌన్లు వచ్చినా, ఆటబొమ్మలు వచ్చినా కొని ఇల్లంతా నింపేవారు. చుట్టుపక్కల పిల్లలని కూతురితో ఆడుకోవాలని ఇంటికి రప్పించేవారు. లత ఎంత చెప్పితే అంతా అలా తలలాడించాలని చెప్పేవారు. ఆమె ఇవ్వందే ఏ బొమ్మ ముట్టుకోకూడదు, ఆమె పెట్టందే చాకలెట్లు అడగరాదు, ఆమె కూర్చోమంటే కూర్చొని పరిగెత్తమంటే పరిగెత్తి నవ్వమన్నప్పుడు నవ్వి 6 ఏళ్ల పిల్ల వయస్సులో ఇరుగు పొరుగు పిల్లలమీద అధార్తి చూపించి తనో మహారాణి, వారంతా సేవకులు అన్నట్టు ప్రవర్తించే కూతురు వైఖరి చూసి తల్లిదండ్రులు కూతురిలో టీవీ, దర్జా చూసి మురిసిపోయేవారే తప్ప అది తప్పని వారికి తట్టలేదు. చిన్నప్పటినుంచి తను మిగతావారికంటే పైమెట్టుమీద ఉన్నానని, మిగతావారికంటే ప్రత్యేకత తనకుందని ఆ చిన్నపిల్ల మనసులోనే నాటుకుని ఆమెతో పాటు ఆ అహంభావం పెరిగి పెద్దదయింది. ఆమె ప్రవర్తన తల్లిదండ్రులకి ముద్దయిందిగాని ఇంట్లో నౌకర్లు ప్రాణాంతకమైంది. ఇరుగు పొరుగువారి బంధువుల విమర్శలకి లోనైంది. పిల్లని పాడు చేస్తున్నారు, అమ్మ బాబోయ్, పట్టుమని 6 ఏళ్లు లేవు, దానికెంత పొగరు, తిండికి లేకపోయినా కాని మాకు అభిమానం లేదా, డబ్బుంటే వాళ్లకుంది, మా పిల్లలని అలా ఎడిపిస్తుందా, ఇప్పుడే ఇలా ఉంది, రేపింక పట్టపగ్గాలుంటాయా, మొక్కయి వంగనిది మానే వంగుతుందా, ఆ ముద్దంతా వదలగోడుతుంది, పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుంది ఆ తల్లిదండ్రులకి. నౌకర్లు ఇరుగు పొరుగు చాటుగా తిట్టుకునేవారు. అందరి ఉసురు తగిలిందో లేక ఆమెకి తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలనో కాని దేముడు తుళ్ళిపడే లతకాళ్లు తీసుకుని ఆమెకి తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాడు. వారికున్న లక్షలన్నీ ఖర్చుపెట్టటానికి సిద్ధపడ్డా ఆమె కాళ్లు రాలేదు. ఏ డబ్బు చూసుకుని తాము అందరికంటే మిన్న అనుకున్నారో ఆ డబ్బు వారికి ఎందుకూ ఉపయోగపడలేదని అర్థమయ్యాక కూతురికి పట్టిన దుర్గతికి కన్నీరు మున్నీరుగా విలపించారు ఆ తల్లిదండ్రులు. తానేం కోల్పోయిందో చిన్నతనంలో అంతగా అర్థం కాకపోయినా పెద్ద అవుతున్న కొద్ది లతకు తెలిసివచ్చింది. అప్పటినుంచి ఆమెలో ఏదో కసి, కోపం, నూన్యత భావం అన్నీ కలిసి ఆమెను అదోలా తయారుచేశాయి. పరుగులు పెట్టి ఆడే పిల్లలని చూస్తే కసి, షికార్లు తిరిగేవాళ్లని చూస్తే ఉక్రోషం,
భుజాన సంచులు తగిలించుకుని ఉషారుగా స్కూలుకి వెళ్లే పిల్లలని చూసి అసూయపడేది. తనకు దక్కని సుఖాలు మిగతావాళ్లకెందుకు దక్కాలి అనే కసి మనుషులమీద పెంచుకుంది. ఎవరిమీద చూపాలో తెలియని కోపం ప్రాణంలేని వస్తువులమీద తీర్చుకునేది. బొమ్మల కాళ్ళు చేతులు విరిచేది కసిగా, తలగడలు విసిరేసేది, పుస్తకాలు చింపి పోగులు పెట్టేది, జుట్టు పీక్కునేది. పాలగ్లాసులు, భోజనం, పళ్ళాలు విసిరేది కోపంతో. నౌకర్లమీద ఏదన్నా తప్పు దొరికితే కాట్ల కుక్కలా కలియబడేది. కూతురి అవతారం, ఆమె మూడ్స్ చూసి తల్లిదండ్రి హడలిపోయేవారు. ప్రతిక్షణం ఆమెని ప్రసన్నం చేసుకుని శాంతింపచేయడానికి నానా తంటాలు పడేవారు. బుజ్జగించి, బ్రతిమాలి, లంచాలు ముట్ట చెప్తూ అన్నం తినిపించేవారు. కూతురు ఎక్కడ బాధపడుతుందోనని మిగతా పిల్లలని ఇంటికి రానియడం మానిపించారు. ఆమె కోసం వాళ్ళిద్దరూ అన్ని సరదాలు చంపుకుని అనుక్షణం ఆమెని కనిపెట్టుకునుండేవారు. ఎంత బిజినెస్ వ్యవహారాలున్నా తండ్రి కూతుర్ని షికారు తీసుకెళ్లడం, సినిమాకి తీసుకెళ్లడం చేసేవారు. ఇంట్లో తిరగటానికి చక్రాల కుర్చీ, ఎక్కడికన్నా వెళ్లడానికి ఎత్తుకుని తీసుకెళ్లి కారులో, సినిమాలో కూర్చోపెట్టడానికి వస్తాదు లాంటి మనిషి ఇంట్లో చదువుకునేందుకు ఓ మాస్టరమ్మా. ఆమె ఏం చేస్తే అది చేసేందుకు, అనుక్షణం ఆమెతో మాట్లాడుతూ ఆడేందుకు ఓ చిన్ని పనిపిల్ల. ఇలా రకరకాలుగా ఏర్పాటు చేసినా లత బతుకు నాల్గు గోడల మధ్యనే సతమతమవడంతో శరీరంతో పాటు బుద్ధి వికసించలేదు. పెద్ద అవుతున్న కొద్దీ తన ఆకారాన్ని అంతా హేళనగా చూస్తున్నారని ఊహించుకుని ఎక్కడికి వెళ్లడం మానుకోవడంతో ఆమె లోకమంతా ఇల్లే అయ్యింది. దాంతో కాస్త హాయిగా ఉన్నవాళ్లను చూస్తే ఆమెకి మంట, నవ్వేవాళ్లని చూస్తే ఏడుపు. తన ఈడు పనిపిల్ల హాయిగా నడుస్తూ తిరుగుతుంటే అసూయతో దహించుకుపోయేది. దాన్ని నానా మాటలతో హింసించి ఏ చిన్న తప్పు చేసినా దాన్ని కొట్టడం, నడుమ్మీద గుద్దులు గుద్ది, కర్రతో కాలిమీద కొట్టి రకరకాలుగా హింసించేది. చిన్నప్పుడు ఏడుస్తూనే ఆ పిల్ల పడి ఉంది. కాని కాస్త జ్ఞానం వచ్చాక కూడా కొట్టడంతో అది పారిపోయింది. తరువాత ఎవరు వచ్చినా లత హింసలకు భరించలేక పారిపోయేవారు. ఎవరూ దొరక్క ఆఖరికి తల్లేకూతురికి సేవలు చేసి ఆమెతో పాటు అనుక్షణం గదిలో బందీగా కూర్చునేది. అంత సంకుచిత్వంలో పెరిగిన లత యుక్త వయస్సు వచ్చి పెద్దయ్యేసరికి పైశాచిక ప్రవృత్తిగా మారింది. ఎవరినో ఏదో అని ఏడిపించడం ఆమెకు ఏదో తృప్తిగా ఆనందంగా ఉంటుంది. ఏదో కక్ష సాధించినట్లు అనిపిస్తుందామెకి. అన్నాళ్లు ఇంట్లో నౌకర్లు తప్ప ఆమె ఆగ్రహానికి గురి కావడానికి ఎవరూ దొరకలేదు.